యేసులో నా పయనం ఎల్లవేళల ఆనందమే, యేసులో నా జీవితం అన్ని వేళల సంతోషమే, యేసులో నా పయనం ఎల్లవేళల ఆనందమే, యేసులో నా జీవితం అన్ని వేళల సంతోషమే. హల్లెలూయా 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 హల్లెలూయా. దావీదు రాజు యొక్క కుటుంబంలో నుంచి ఒక రాజు వచ్చాడు. దావీదు కుటుంబంలో నుంచి ఒక రాజు వచ్చాడు. ఆ రాజు ఎలాంటి వాడంట? ఆయన ఆశ్చర్యకరుడు అంట, ఆలోచనకర్త అంట, అద్వితీయుడు అంట, సమాధానకర్త అంట, నిత్యుడగు తండ్రి అంట. ఆయన చాలా గొప్పవాడంట. మరి మరియమ్మ ఆ యొక్క గర్భంలో మరి యేసుక్రీస్తు వారు జన్మించాడు కదా. ఆ యేసుక్రీస్తు వారు జన్మించాడు. ఆ యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. మరి ఆ యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు. అటువంటి గొప్ప దేవుడు మరి మరియమ్మ గర్భంలో జన్మించినందుకు మరియమ్మ ఏం చేసింది? మరి కృతజ్ఞత చెల్లించింది. మరి ఏమని చెల్లించింది చూద్దాము ఒకసారి అండి. ఆమె ఏమందంటే, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించుచున్నది. హన్న ఇప్పుడు వర్షిప్ చేస్తుంది దేవుణ్ణి. ఆమెకి కుమారునిచ్చినందుకు ఏమని చేసిందంటే, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఆమె హృదయం అంట సంతోషించుచున్నది. యెహోవా యందు నాకు మహాబలము కలిగింది కదా. ఆమెకు పిల్లలు పుట్టినందుకు మహాబలము కలిగింది. మరియమ్మ కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. మరి హన్నా కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. పాపములను తీసివేయడానికి లోకానికి వచ్చాడు కనుక మనము కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసులో నా పయనం ఎల్లవేళల ఆనందమే, యేసులో నా జీవితం. గర్ల్స్ కదా, ఇద్దరు గర్ల్స్ ఆయనకు ఉన్నారా ఇప్పుడు? అప్పుడు ఉన్నారా? లేరు, చనిపోయింది కదా. అయితే ఆయన చాలా గొప్ప సేవ చేశాడు కదా. ఆయన గొప్ప సేవ చేసిండు. మరి ఆయన సేవ చేయడానికి కూడా చాలా ప్రయాసపడ్డాడు. ఎట్లా ప్రయాసపడ్డాడు ఆయన? ఆయనకు భాష వస్తుందా? ఆయన అనేక భాషలు నేర్చుకుంటాడు కదా. ఏం కోరుకుంటుండే? ఎక్కువగా దేవుని నుండి గొప్ప వాటిని ఆశించిండు కదా. గొప్ప వాటి కొరకు ఆశపడ్డాడు. గొప్ప వాటిని కొరకు కూడా ఆయన ప్రయాసపడ్డాడు. గొప్ప వాటిని చేయాలని కూడా ఆయన ఆశించిండు. వీటన్నిటిని ఆశించిన తర్వాత భారతదేశానికి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే చాలా ఆయనకు అనానుకూలతగా ఉన్నాయి, అనుకూలంగా లేవు.